హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 169తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ మరింత మందికి కథ రీచ్ అయ్యేలా చేస్తుంది. శ్రీని చూసిన ఐషు శ్రీని హాస్పిటల్ అడ్మిట్ చేసేద్దాం అత్తయ్య, ఇవాళ ఏదో ఒక టైంలో డెలివరీ అవుతుంది అని చెబుతుంది. సరే, కాసేపాకి తీసుకెళ్ళిపోదాం అని అంటారు విజయ గారు. అక్క, పెయిన్స్ ఏమీ రాకుండానే ఎలా వదిన డెలివరీ అయిపోతుంది ఇవ్వాలని చెప్పగలిగావు? అది కూడా తెలిసిపోతుందా మీకు అని ఆశ్చర్యంగా అడుగుతుంది అమృత. హా, పొట్ట చూసి చెప్పగలం అని అంటుంది ఐషు. నిజంగా డాక్టర్స్ అంటే ఒక అద్భుతం కదా అని అంటుంది అమృత. నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా అని అడుగుతుంది ఐషు. అలారం పెట్టి మరి రుక్మిణి అత్తయ్య టాబ్లెట్స్ ఇస్తున్నారు. మింగే వరకు నా ఎదురుగానే ఉంటున్నారు నవ్వుతూ చెబుతుంది. తప్పదు, మింగాల్సిందే కదా. సరే, నేను బయలుదేరుతాను అత్తయ్య, మీరు శ్రీని తీసుకొని త్వరగా వచ్చేసేయండి. నువ్వు మాత్రం హాస్పిటల్కి రాకు అమ్ము అని చెప్పి ఐషు హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. అప్పటికే అన్వేష్ సర్జరీ ఉందని వెళ్ళిపోతాడు. శ్రీ ఆనంద్కి ఫోన్ చేస్తుంది. ఐషు చెప్పింది చెప్పి అత్తయ్య వాళ్ళకి చెప్పేయండి, కాసేపట్లో హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను, అశ్రుని వచ్చి మీరు తీసుకువెళ్తారా అని అడుగుతుంది. ఓకే, నేను వస్తున్నాను అక్కడికి, నేను తీసుకెళ్తాను హాస్పిటల్కి, వెయిట్ చేయి అని ఫోన్ కట్ చేసి ఇంట్లో విషయం చెప్పి ఆనంద్ శ్రీ దగ్గరికి బయలుదేరుతాడు. ఒరే అశ్రు, నీకు చెల్లొచ్చేస్తుందిరా అని చెబుతారు రుక్మిణి గారు. చెల్లెప్పుడెట్టండి మాల్ అమ్మమ్మ అని అడుగుతాడు అశ్రు. ఒరే, ఇంకోసారి నువ్వు మాల్ అమ్మమ్మ అన్నావంటే నడ్డి మీద తంతాన్రా. మామూలుగా అమ్మమ్మ అను లేదా చిన్నమ్మమ్మ అను, అంతేగాని స్మాల్ని మాల్ చేసి అలా పిలిచావంటే మాత్రం నాలుగు మీద వాత పెట్టేస్తాన్రా అని అంటారు రుక్మిణి గారు. మళ్ళీ అమ్మమ్మ అంటే ముద్దులు పలుకుతాళ్ళు, అందుతే మాలమ్మమ్మ అంటున్నా. అది తోడ తప్పే అంటుంటే ఇంత నేను ఎలా పిలవాలి అని తల కొట్టుకుంటూ అంటాడు. తల కొట్టుకునే అలవాటేంటో ఆ అబ్బాయికి అంటారు వాణి. పేరు పెట్టి పిలవరా నన్ను, గొడవ ఉండదు, అంతేగాని నీకు పుణ్యం అంటది, మాలమ్మమ్మ అని మాత్రం పిలవకరా, ఆ సౌండ్ వేరేగా ఉంది. మీరు బిద్ది తదా, మిమ్మల్ని పేలు పెట్టి పిలవతోలదు, తప్పు, నేను మాలమ్మమ్మ అనే పిలుస్తాను అని అశ్రు అనగానే, ఒరేయ్ నిన్ను అని కొట్టడానికి రాబోతుంటే సోఫా దిగి పరుగు అందుకుంటాడు అశ్రు. ఇప్పుడు నేను తప్పేమన్నాను మాలమ్మమ్మ, నన్ను తొత్తడానికి నువ్వు నన్ను తొత్తలేవుగా అని నాలుక బయటికి పెట్టి ఎక్కిరిస్తూ అంటాడు అశ్రు. ముందు సరిగ్గా మాట్లాడటం నేర్చుకోరా దొంగ పడవ, ఎందుకు నిన్ను కొట్టలేను అని రుక్మిణి గారు వాడి వెనక పరుగు పెడుతుంటే, నువ్వు ముసలి అయ్యావుగా, పద్దావంతా నీ నద్దిపోతుంది, అప్పులు తాతయ్యకి కత్తం కదా అని అశ్రు అనగానే ఆ మాటకి వంశీ గారు గట్టిగా నవ్వేస్తారు. ఒరే ఒరే, ఈరోజేంట్రా మాటలు ఎక్కువవుతున్నాయి నీకు, ఉండు నీ పని చెప్తానని వాడి వెనకే పరుగు పెడుతూ ఉంటారు రుక్మిణి గారు. నేను నీకు డొలకనిక పత్తుతో తూద్దాం అని హాలు మొత్తం తిప్పిస్తాడు. వాడితో నీకెందుకు రుక్మిణి, ఆ పరుగులేంటి అసలు అని అడుగుతారు విజయ గారు. మరి లేకపోతే వాడిని పిలుపు మార్చమనక్క, అలా పిలుస్తుంటే నాకు వేరేగా అర్థమవుతుంది. మాల్ అంటే నువ్వు ఒక షాపింగ్ మాల్ కట్టావన్నట్లు మాల్ ఓనర్ అన్నట్టు మాల్ అమ్మమ్మ అంటున్నాడు, దాంట్లో ఇంక నీకు ప్రాబ్లం ఏముంది వంశీ గారు నవ్వుతూ అంటారు. మాల్ అంటే అదొక్కటే కాదు, చాలా అర్థాలు ఉన్నాయి, అందులో వాడు పిలిచే సౌండ్ వేరేగా ఉంటుంది అని కూర్చుంటూ అంటారు రుక్మిణి. నాతో పలిగెత్తలేత ఓడిపోయావు మాల్ అమ్మమ్మ, ఇప్పుడైనా అర్థమయ్యిందా నువ్వు ముషలి అని అంటూ వచ్చి సోఫాలో కూర్చొని అమ్మ తాలు నొప్పి అంటాడు. అమృత కాళ్ళు ఒత్తుతూ స్మాల్ అనాలమ్మా, మాల్ కాదు స్మాల్ అని అంటుంది అమృత. మాల్ అని అంటాడు. కాదు నాన్న, స్మా అను, మా. వదిలేయమ్మో, ఇప్పుడు వాడితో నువ్వు కుస్తీలు పడకు అని శ్రీ అంటుండగా ఆనంద్ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్నకి ఎదురు వెళ్తాడు. అశ్రుని ఎత్తుకొని ముద్దు పెడుతూ, ఈ చెమటలేంటి నానా అని అడుగుతాడు ఆనంద్. మళ్ళేమో
మాలమ్మమ్మని అలా పిలవద్దంట. నన్ను తొత్తడానికి వస్తే నేను లంచ్ చేశా. అందుతే ఇది అని చెమటని చూపిస్తూ చెబుతాడు. మరి అమ్మమ్మకి ఇష్టం లేనప్పుడు చిన్నమ్మమ్మ అని పిలవచ్చుగా అని ఆనంద్ వచ్చి కూర్చుంటూ అంటాడు. "ఉహుం, నాతో ఆయు బావ అలాగే చెప్పారు. నేను అలాగే పిలుస్తా." ఆయు పేరు మాత్రం స్పష్టంగా పలుకుతాడు. బావా అని స్పష్టంగా పిలుస్తాడు. మేమేం పాపం చేశాంరా, మమ్మల్ని మాత్రం మార్చేసి పిలుస్తున్నావు అని అంటారు రుక్మిణి. మీ పేరుతోలో నాకు వచ్చు మాల్లమ్మమ్మ. విజయ, వాణ్ణి, వృత్తిని చూలు ఎంత బాగా పిలిచాను అని అశ్రు అనగానే రుక్మిణి గారు పెట్టిన ఎక్స్ప్రెషన్ చూసి అందరూ గట్టిగా నవ్వేస్తారు. మమ్మీ, వీడు నా మీద పగపట్టేశాడు. వాళ్ళ పేర్లు బాగానే చెప్పాడు, నాది మాత్రం కూనీ చేశాడు అని ఏడుపు మొహం పెడతారు రుక్మిణి గారు. ఒక్కసారే అంతా గట్టిగా నవ్వగానే అటు శ్రీకి ఇటు అమృతకి ఇద్దరికి పొట్టలో నొప్పి వచ్చేస్తుంది. అమ్మా అని అమృత పొట్ట పట్టుకోగానే వెంటనే రుక్మిణి గారు మంచినీళ్లు పట్టుకెళ్ళిచ్చి, నువ్వంత గట్టిగా నవ్వకూడదు కదా అమ్మో, ముందు వాటర్ తాగు అని దగ్గరుండి పడతారు. శ్రీ పక్కన ఆనంద్ ఉండడంతో, నీ కొడుకు మాటలకు నీకు అంత గట్టిగా నవ్వు వచ్చేస్తుందా, జాగ్రత్త అంటూ పొట్ట మీద చేయి వేసి బయలుదేరుతామా మనం అని అడుగుతాడు. అమ్మో, బాగానే ఉంది కదా, నొప్పేం లేదు కదా అని అడుగుతుంది శ్రీ. నవ్వినప్పుడే వచ్చింది వదినా, ఇప్పుడేం లేదు, బాగానే ఉంది, నువ్వేం కంగారు పడకు అని అంటుంది అమృత. సరే, ఇంకా బయలుదేరదాం హాస్పిటల్కి. అమృత మాత్రం జాగ్రత్త అని వాణి గారికి రుక్మిణికి చెబుతారు విజయ గారు. నువ్వు టెన్షన్ పడకక్క, మేము బాగానే చూసుకుంటాంలే, మీరు బయలుదేరండి, ఇంకా డెలివరీ అవ్వగానే ఎవరనేది చెప్పండి అని అంటారు రుక్మిణి. ఓకే మరి అని రావు గారు, విజయ గారు, ఆనంద్, శ్రీ, అసురు హాస్పిటల్కి బయలుదేరుతారు. వెళ్లే ముందు బాయ్ వాణ్ణి అమ్మమ్మ, బాయ్ మాలమ్మమ్మ, బాయ్ అమ్మో అట్ట అని చెప్పి ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చి వెళ్ళిపోతాడు అశ్రు. రాస్కెల్ గాడు లాస్ట్లో కూడా అదే మాట అని వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు అప్పుడు చెప్తాను వాడి పనని రుక్మిణి గారు ముద్దుగా తిడుతుంటే, చాలా అల్లరోడు అని అంటారు వాణి గారు. బావగారు పోలికలు వచ్చాయా అత్తయ్య వాడికేమైనా? మేనమామ పోలికలు ఎక్కువ వస్తాయి అంటారు కదా, రూపం అనే కాదు బుద్ధులు కూడా అని అడుగుతుంది అమృత. శివులాగే బాగా తెలివైనడు, పెద్దయ్యే కొద్దీ తెలుస్తుంది మేనమామ బుద్ధులు ఎంతవరకు వచ్చాయి అనేది అని అంటారు వాణి గారు. శ్రీవదినికి ఎవరు పుడతారో, ఐషు అక్కకి ఎలాగో తెలుసు, పాప పుడితే బాగుంటుంది, అశ్రు ఉన్నాడు కాబట్టి అని అంటుంది. నువ్వు తెలుసుకుంటావా నీకు పుట్టబోయేది ఎవరు అని అడుగుతారు రుక్మిణి గారు. లేదు వృత్తిని అత్త అని అమృత చిన్నగా నవ్వుతూ అనగానే, అమ్మో అని చిరుకోపంగా చూస్తారు రుక్మిణి గారు. జస్ట్ కిడ్డింగ్ అత్తయ్య, అసురుగాడి మాటలు గుర్తొస్తున్నాయి. నాకు జెండర్ తెలుసుకోవాలని లేదు అత్తయ్య, ముందే తెలుసుకుంటే అంత ఎక్సైట్మెంట్ ఉండదేమో, ఎవరు పుట్టబోతున్నారని ఎదురు చూడడంలోనే ఒక ఆనందం ఉంటుంది అని అంటుంది అమృత. అన్వేష్కి తెలిసిపోతుంది నీ రిపోర్ట్స్ చూస్తే. తను అసలు నా రిపోర్ట్స్ చూడట్లేదు అత్తయ్య, చూడరు కూడా అంట, కాబట్టి స్కానింగ్ రిపోర్ట్ కూడా చూడరేమో అని అంటుంది అమృత. చూస్తే ఎక్కడ టెన్షన్ పడాల్సి వస్తుందో అని చూడకూడదు అనుకున్నాడేమో అని మనసులో అనుకుంటారు ఇద్దరు. సరే పద, కాసేపు నడుం వాల్చదు, చాలాసేపు కూర్చున్నావు కదా అని అంటారు వాణి గారు. చిన్నగా లేచి వెళ్ళి పడుకుంటుంది అమృత. పడుకుంటుంది కానీ ఎక్కువ నవ్వడం వల్ల చిన్నగా కడుపులో నొప్పి ఇంకా వస్తూనే ఉంది. చెప్తే అందరూ భయపడతారని చెప్పలేదు. కొద్దిగా నవ్వితేనే ఇలా నొప్పి వచ్చింది, ముందు ముందు నా పరిస్థితి ఎలా ఉంటుందో, పొట్ట మీద చేయి వేసుకొని నీకే ఇబ్బంది రాకుండా చూసుకుంటాను అని అనుకుంటుంది. ఉదయాన్నే శివ్ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో శ్రీని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నామని శివ్కి ఫోన్ చేసి చెప్తారు రావు గారు. బుజ్జి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పింది నాన్న, మీరు వెళ్ళండి, మేము వస్తాం అని అంటాడు శివ్. హాస్పిటల్కి వెళ్ళగానే లాస్ట్ ఫ్లోర్లో కుటుంబ సభ్యుల కోసం స్పెషల్గా ఏర్పాటు చేసిన రూమ్స్లో శ్రీని ఉంచి, సాయంత్రం వరకు చూద్దాం, పెయిన్స్ రాకపోతే ఇంజెక్ట్ చేస్తాను పెయిన్స్కి అని చెప్పి, ఏదైనా తినాలనిపిస్తే ఇప్పుడే తినేసాయి అని అంటుంది ఐషు.
ఇప్పుడేం తినాలనిపించట్లేదు వదినా. ముందు డెలివరీ అయిపోతే చాలు. డెలివరీ అవ్వగానే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేసేసాయి అని అంటుంది శ్రీ. అవన్నీ నేను చూసుకుంటాలే కానీ ఇప్పుడు తిను ఏదో ఒకటి. టైం ఉందిలే. అప్పుడే ఏమీ కనవులే. పెయిన్స్ వచ్చాక బయలుదేరితే నీకే కష్టంగా ఉంటుందని ముందే వచ్చేయమన్నాను. సరే, నేను వెళ్ళి పేషెంట్స్ ఉన్నారు, చూసేసి వస్తాను అని ఐషు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్రీ వాళ్ళ అత్తగారు మామగారు అక్కడికి వస్తారు. వస్తూ వస్తూ శ్రీకి ఇష్టమైన స్వీట్ చికెన్ బిర్యానీ తీసుకొని వస్తారు. స్వీట్ తింటుంది కానీ బిర్యానీ తినలేను అని అంటుంది. మీ వదిన ఉండగా నీకెందుకు టెన్షన్? మళ్ళీ 3 నెలలు ఏమీ తినలేవు, తిను అని బలవంతంగా అమ్మ అత్తగారు కలిసి తినిపిస్తారు. నాని, చెల్లెప్పులొత్తాది అని అడుగుతాడు అశ్రు. అది మీ అత్తను అడుగు, కరెక్ట్గా చెప్తుంది. నాకు మాత్రం ఏం తెలుస్తుంది అని ముద్దు పెడుతూ అంటారు అశ్రు నానమ్మ. షలే, అత్త వచ్చేత్త అడుగుతా, చెల్లొచ్చేటప్పుడు అమ్మది అబ్బో వత్తదా అని అడుగుతాడు. కొంచెం వస్తుంది, మరి చెల్లి బయటికి రావాలి కదా అని చెబుతారు వాళ్ళ నాన్నే. అయ్యో అత్త, అమ్మతి అబ్బో లేకుండా చెట్టుండులే అని అంటాడు అశ్రు శ్రీని చూస్తూ. వాడిని తీసుకువెళ్ళి అశోక్ వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చేస్తే మంచిదేమో అని అంటుంది శ్రీ. ఏం వద్దులే, మేమున్నాంగా ఇక్కడే. చెల్లి పుట్టగానే వాడి చెల్లిని వాడు చూసుకోవాలిగా అని అంటారు శ్రీ వాళ్ళ అత్తయ్య. ఐషు వాళ్ళు కూడా లంచ్ చేసేసి కాసేపు వచ్చి శ్రీ దగ్గర కూర్చుంటారు. అశ్రు పడుకొని ఉండడంతో శ్రీ ఐషుకి ఉదయం జరిగింది మొత్తం చెబుతుంది. వెంటనే ఐషు నవ్వినప్పుడు అమృతకి నొప్పి ఏమైనా వచ్చిందన్నదా అని అడుగుతుంది. హా, ముందు అమ్మ అంటూ పొట్టు పట్టుకుంది. తర్వాత కొద్దిగా మంచినీళ్ళు తాగాక నవ్వినప్పుడే వచ్చింది, ఇప్పుడేం లేదులే అని చెప్పింది అంటుంది శ్రీ. వెంటనే ఇంటికి ఫోన్ చేస్తుంది ఐషు. రుక్మిణి గారు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ఐషు అని అంటారు. అమ్మ ఏం చేస్తుంది అత్తయ్య అని అడుగుతుంది. భోంచేసి 4 అడుగులు వేసి వెళ్ళి పడుకుంది. మాట్లాడతావా తనతో అని అడుగుతారు రుక్మిణి. ఆహా, పొట్ట నొప్పని ఏమైనా అందా అత్తయ్య? శ్రీ చెప్పింది అక్కడేం జరిగిందో అని అంటుంది ఐషు. లేదు, పొట్ట నొప్పని ఏమనలేదు, బాగానే ఉంది అని అంటారు రుక్మిణి. ఓకే అత్తయ్య, తనేమైనా పొట్ట నొప్పి అంటే నేను చెప్పాను కదా, ఆ ట్యాబ్లెట్ వేసేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. రుక్మిణి గారు అమృత దగ్గరికి వెళ్ళి, అమ్మో, నిజంగా నీకు పొట్ట నొప్పి ఏం లేదు కదా అని అనుమానంగా అడుగుతారు. ఏమైంది అత్తయ్య, ఇప్పుడు మీకెందుకు ఆ డౌట్ వచ్చింది? నిజం చెప్పు, నొప్పి ఉందా లేదా? ఇందాక కొంచెం లైట్గా అనిపించింది కానీ పడుకొని లేచాక నొప్పి అని ఏం అనిపించలేదు. ఏదైనా ఉంటే మీకు చెప్తాను కదా అత్తయ్య అని అంటుంది అమృత. సరే పడుకో, ఐషు ఫోన్ చేసిందిలే, నొప్పి అంటే వెంటనే ట్యాబ్లెట్ వేసేయమంది. ఇక ముందు నువ్వంత గట్టిగా కూడా నవ్వకమ్మా, ప్రాబ్లం అవుతుందేమో అని రుక్మిణి గారు అనగానే ఆ క్షణం మీ ఎక్స్ప్రెషన్ చూసి నిజంగా ముద్దుగా అనిపించింది, ప్లస్ నవ్వొచ్చింది అత్తయ్య అని అంటుంది చిన్నగా నవ్వుతూ. వస్తుంది వస్తుంది, మీ అందరికీ నేను జోకర్లా కనిపిస్తున్నాను అని చిరుకోపంగా అంటారు రుక్మిణి గారు. శ్రీవదినికి ఇంకా పెయిన్స్ స్టార్ట్ అవ్వలేదా? అవ్వలేదంట. ఇందాక మా అక్కకి ఫోన్ చేశాను, సాయంత్రం వరకు చూసి అప్పుడు ఇంజెక్ట్ చేద్దామన్నదంట మీ అక్క. మా అక్క మీ అక్క, రైమింగ్ బాగుంది కదా అని అంటుంది అమృత. సరే, కాసేపు పడుకో, నేను వాణి అక్క అన్నం తినేసి ఇక్కడికే వస్తాం అని బయటికి వెళ్తారు రుక్మిణి గారు. సరిగ్గా 4 అవుతుండగా చిన్నగా వెన్నులో నొప్పి స్టార్ట్ అవుతుంది శ్రీకి. విజయ గారికి చెప్పగానే ఐషుకి ఫోన్ చేస్తారు. ఐషు పైకొచ్చి తనని థియేటర్ రూమ్లోకి తీసుకెళ్ళిపోయి పెయిన్స్ పెరగడానికి సిలైన్ పెట్టి ఇంజెక్ట్ చేస్తుంది. ఒక అరగంటలోనే పెయిన్స్ ఎక్కువ అవడంతో డెలివరీ చేయడానికి రెడీ అయిపోతుంది ఐషు. ఒక పావు గంట నొప్పులు పడి అందమైన పాపకి జన్మనిస్తుంది శ్రీ. కథ కొనసాగుతుంది. ఇంత చిన్న చిన్న వాటికి కూడా అమృతకి అంత పెయిన్ వస్తే అసలు ముందు ముందు ఎలా ఉండబోతుంది తెలియాలంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.